ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామంలోని 69వ నామం గేయచక్రరథారూఢ మంత్రిణీ పరిసేవిత. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ఓం గేయచక్రరథారూఢ మంత్రిణీ పరిసేవితాయై నమః. ఓం గేయచక్రరథారూఢ మంత్రిణీ పరిసేవితాయై నమః. ఓం గేయచక్రరథారూఢ మంత్రిణీ పరిసేవితాయై నమః అని చెప్పాలి. ఇది 16 అక్షరాల నామం. గేయ చక్ర అంటే గేయ చక్రమను పేరు గల రథ అంటే రథమును, ఆరూఢ అధిష్ఠించిన, మంత్రినిచే పరిసేవిత అన్ని వైపుల నుండి సేవింపబడింది అని అర్థం. అమ్మవారి రథములలో గేయ చక్ర రథానికి ప్రాధాన్యం ఉంది. ఇది అమ్మవారికి మంత్రిని అయిన శ్యామలాదేవి అధిరోహించే రథం. అమ్మవారి సామ్రాజ్యంలో 16 మంది మంత్రినులు ఉంటారు. వారిలో శ్యామలాదేవి ప్రధాన మంత్రిని. ఈ శ్యామలాదేవికి అమ్మవారికి అభేదము. సూర్య కుటుంబం, సోలార్ సిస్టంలోని సూర్యునికి అతి సామీప్యంలో ఉండే బుధగ్రహం లాగా ఈవిడ అమ్మవారికి అత్యంత సాన్నిధ్యంలో ఉంటుంది. మంత్రణం చెయ్యాలంటే మంచి ధీశక్తి అంటే బుద్ధి ఉండాలి. ఈ బుద్ధి మనస్సు వైపు కాక ఆత్మవైపుగా ఉన్నప్పుడే సరియైన నిర్ణయాలు తీసుకోబడతాయి. ఇటువంటి ఆత్మోన్ముఖమైన బుద్ధియే ఈ శ్యామలాదేవి. ఇంకొక విధంగా దీని అర్థం ఎలా చెప్పబడిందంటే గేయము అంటే పాడదగినది అని అర్థం. మన శరీరం అనే రథం ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఒకదాని తర్వాత ఒకటి ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసల గమనాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఉచ్ఛ్వాసలు సో, నిశ్వాసలు హం అనేవి వినబడతాయి. ఈ రెండు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నప్పుడు వినపడేదాన్ని సోహం గానం అంటున్నారు. ఈ సోహం గానాన్ని లేదా గేయాన్ని సామవేదం అన్నారు. ఈ సోహం గేయాన్ని చేయడానికి ఉపయోగపడే శరీరాన్నే గేయ చక్ర రథం అంటారు. ఈ గానం లేదా గేయం చక్రబద్ధంగా తిరగాలి అంటే కావలసినవి రెండు. ఒకటి ఆక్సిజన్, రెండవది కార్బన్ డైఆక్సైడ్. ఈ రెండింటికి సంబంధించిన వారే సూర్యుడు, యముడు. సూర్యుడు జీవనానికి లేదా జననానికి, యముడు మరణానికి సంకేతాలు. ఈ రెండింటితో పాటు ఉన్నదే జీవితం, కానీ దేనికది ఒంటరిగా లేదు. ఈ జంటలోనే ఉంటుంది ఏదైనా. హృదయం కేంద్రంగా ఉండి మిగిలినవన్నీ దీన్ని అనుసరించి జరుగుతాయి. హృదయం అంటే ఇక్కడ అనాహత చక్రం కేంద్రంగా ఉండి మిగిలినవన్నీ దీన్ని అనుసరించి తిరుగుతాయి. ఈ చక్రాన్ని గేయ చక్రం అంటారు. దీన్నే బృహత్సామ అని కూడా అంటారట. చాంద్యోగ్యులకి సంగతి తెలుస్తుంది. ఈ సూర్యుడు యముడు తండ్రి కొడుకులే. తండ్రి కొడుకు అవడం, ఆ కొడుకు మళ్ళీ తండ్రి అవడం, ఇలా నిరంతరం కొనసాగే జీవనానికి సంబంధించిన విషయం ఈ ఏ చక్రంలో ఉంటుంది అని కూడా గ్రహించాలి. అందుకని ఈ గేయం విశ్వ ప్రణాళిక గానాన్ని తెలియజేస్తుంది అంటున్నారు ఇక్కడ రచయిత. ఈ గేయం లేదా గానం మనలో ఉండి అప్రయత్నంగా జరుగుతుంది. అప్రయత్నం అంటే ప్రయత్నం లేనిది అని అర్థం కాదు. మన ప్రయత్నం లేకపోవచ్చు, కానీ ఇంకొకరి ప్రయత్నం ఉంటుంది, ఆ పరమాత్మ ప్రయత్నం. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియను మనందరిలో ఒకడు చేయిస్తున్నాడు అని తెలుసుకోవాలి. అది వాడి ప్రయత్నం. ఈ గేయాన్ని, ఈ
అంటే ఇంగ్లీష్‌లో దీన్ని ఎసోటెరిక్ బ్రీతింగ్ అంటున్నారు. కంటిన్యూయస్‌గా జరుగుతూ ఉండేటువంటి ఈ సోహం గానంని గేయం అని కూడా అంటున్నామిక్కడ. ఈ గేయాన్ని ఎసోటెరిక్ బ్రీతింగ్ అని పాశ్చాత్య సాధకులు అంటూ ఉంటారు. వెదురులో చిల్లులోంచి గాలి వల్ల శబ్దం పుట్టి ఈల వస్తున్నప్పుడు వెదురులో ఎవరైనా ఉన్నట్లా? లేనట్లా? ఉండి వాయిస్తున్నట్లా? మనలో శబ్దం పుట్టినప్పుడు మనలో ఒకడు ఉన్నాడని ఒప్పుకుంటే, ఆ వెదురులోనూ ఒకడు ఉన్నాడన్నమాటే కదా! ఇలా విశ్వంలో జరిగే ఈ గేయాన్ని విని దర్శించినప్పుడే శృతులు దర్శనమయ్యాయి ఋషులకు. అందుకే దాన్ని శృతి అన్నారు. అవి వాళ్ళకి ఆ గేయాన్ని విని దర్శించుకున్నారు కాబట్టి వాటిల్ని శృతులు అన్నారు. సంగీతంలో ఉండే సప్తస్వరాలే ఈ గేయచక్ర రథానికి 7 చక్రాలు. కుండలిని యోగంలో ఉండే 7 చక్రాలే ఈ గేయచక్రానికి 7 చక్రాలు. అనాహతమే వీటికి కేంద్రంగా ఇంతకుముందు చెప్పుకున్నట్టు వద్ద ఉండే ఇరుసుగా అర్థం చేసుకోవాలి. ఈ రథాన్నే యోగరథం అని కూడా అనాలి. మొత్తం మీద ఈ 69వ నామానికి గేయచక్రరథారూఢ మంత్రిని పరిసేవిత అన్న నామానికి ఈ క్రింది విధాలుగా అర్థం చెప్పుకోవచ్చు. గేయచక్రం అనే రథాన్ని ఎక్కిన ప్రధాన మంత్రిని అయిన శ్యామలాదేవి చేత అన్ని వైపుల నుండి సేవింపబడుచున్నది అని లలితామాత గురించి. రెండవది ఆత్మోన్ముఖమైనటువంటి బుద్ధిచే సేవింపబడినది. మంత్రిని దేవత అంటే ఇది ఇంకొక విధంగా ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, మంత్రణం చేయాలంటే కావలసినటువంటి ధీశక్తి, ఆ బుద్ధి, ఆ శక్తే ఈ మంత్రిని దేవత. అంటే ఆత్మోన్ముఖమైన బుద్ధిచే సేవింపబడినది అని అర్థం. మూడవది ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మక సోహం గానాన్ని చేసేందుకు ఉపకరించే ఈ మన శరీరం అనే రథాన్ని అధిరోహించిన శక్తి దేవత అనే మంత్రిని దేవత చేత సేవింపబడేటువంటి లలితామాత. నాలుగవ విధానంగా ఏం చెప్తున్నారంటే సప్త స్వరాలే 7 చక్రాలుగా ఉండి సంగీతమనే రథాన్ని అధిరోహించిన సర్వ దేవతలచే సేవింపబడునది. ఐదవ విధంగా కుండలిని యోగంలో సప్త చక్రాలే 7 చక్రాలుగా అనాహతమే కేంద్రంగా వద్ద ఇరుసుగా నడిచే యోగరథాన్ని అధిరోహించిన శక్తి దేవత అయినటువంటి మంత్రిని దేవత చేత సేవింపబడినది. ఆరవ విధానం జనన మరణ చక్రాలపై నడిచే జీవిత రథాన్ని అధిరోహించిన శక్తి దేవత చేత సేవింపబడినది. ఏతత్ సర్వం ఫలం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు.